చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. శాసనసభలో ఒకసారి ఓడిపోయారు అనుకుంటాను, ఒకసారి తప్ప ఆయన మొత్తం రాజకీయ జీవితంలో శాసనసభలోనే ఉన్నారు, ముఖ్యమంత్రిగానో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానో. అలాగే ఆయన పేరేంటి, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఇంతకుముందు స్పీకర్గా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తున్నారు. అనేకమైనటువంటి హోదాలు అనుభవించినటువంటి వ్యక్తి, అనుభవశాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అనుభవం లేదు, అందువల్ల వీళ్ళందరూ కూడా సక్రమంగా ప్రవర్తించడం లేదనేటువంటి ఒక ప్రచారాన్ని చేస్తాను. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు అంత అనుభవం ఉంటే డివిజన్ కోరితే డివిజన్ కోని ఎందుకు పారిపోయారు? ఒకటి. రెండో విషయం, అంత అనుభవం ఉన్నటువంటి కౌల్ అండ్ షక్తర్ బుక్ని మొదటి నుంచి చివరి దాకా చదివి ఆపోసన పట్టినటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు 340 నిబంధన చదివి సంవత్సరం పాటు రోజా గారిని ఎలా సస్పెండ్ చేశారయ్యా చెప్పండి మహాప్రభు, అనుభవం గలవారు కదా, ఎందుకు పప్పులో కాలేశారు? 340 చదువుతారు, సంవత్సరం పాటు మీరు ఆమెను బహిష్కరిస్తారు. ఇదేనా మీ అనుభవం? జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, మొదటిసారిగా పార్లమెంటుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే 10 నిమిషాలు మాట్లాడుతుంటే 20 మంది ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు? 10 మంది 20 మంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, శాసనసభ చూస్తున్నటువంటి ప్రతి పౌరుణ్ణి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమని 5 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడే అవకాశాన్ని గౌరవ స్పీకర్ గారు ఎప్పుడైనా ఇచ్చారా చెప్పమండి? 5 నిమిషాలు మొత్తంగా మాట్లాడే అవకాశం ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అధ్యక్షానంగానే ఎవరైనా మాట్లాడతారా అని స్పీకర్ గారు అడుగుతారు. ఒక ఆయన లెగుస్తాడు, ఆయన మాట్లాడు, 2 తిడతాడు, ఈయన రెచ్చగొడతారు. ఈయన రెచ్చిపోకోకుండా నేను మనవి చేస్తున్నా, అనుభవం లేకపోయినా మొదటిసారిగా శాసనసభకు వచ్చిన అవతి వారి ఎన్ని దూషణ భూషణలు చేస్తున్నా ప్రజా సమస్యల మీద మాట్లాడవలసిన పద్ధతుల్లోనే మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. If the treasury benches are ready to speak on a demand, they might feel that sir the books have just come in, how are you prepared, geniuses, ठीक है सर, सुन तो लीजिए सर, सब्र तो रखिए सर. अगर कोई मेंबर तैयार है उसमें आपको क्या एतराज है?